ముందుగా మనం వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. రాత్రి గుడ్ ఈవినింగ్. ఏంటి లక్ష్మణరావు గారు, అమరావతి రైతులకి న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు ఓ పక్క, మరోపక్క వాలంటీర్ల ఇష్యూ బాగా అందరికీ తెలుసు ఏపీలో ఎలా ఉందో. ఈ వాలంటీర్లు అనేవాళ్ళు అంతకుముందు గతంలో రాజీనామా చేయవద్దని, రాజీనామా చేస్తే తర్వాత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. సగం మంది రాజీనామా చేశారు, సగం మంది రాజీనామా చేయలేదు. రాజీనామా చేయని వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదని ప్రభుత్వం చెప్తుంది. మరి రాజీనామా చేసిన వాళ్ళు ఏమని చెప్తున్నారు? ఈ రోజున ప్రధానంగా వైసీపీ నాయకులు మమ్మల్ని రాజీనామా చేపించారు అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఎవరు వాలంటీర్ని రాజీనామా చేయమని చెప్పారు వైసీపీలో? నాకు మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, అమ్మా టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఈ రోజున ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ అనియండి, వాలంటీర్ వ్యవస్థ అనియండి, సక్సెస్ అని దానికి అనుకూలంగానే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రెండో వ్యవస్థలు కూడా కొనసాగించడం జరుగుతోంది. ఆయన కూడా ఒక మాట అన్నారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ వ్యవస్థను కూడా మేము కొనసాగిస్తాం. ఎవరైతే వాలంటీర్లకి మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 5,000 జీతం ఇస్తూ ఉందో, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా 10,000 జీతం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మీరు డిగ్రీ చదివిన వాళ్ళకి, ఎంటెక్ బీటెక్ చదివిన వాళ్ళని అందరూ కూడా మీరు ఆ వాలంటీర్లుగా చేసి వాళ్ళకి గోను సంచులు ఇచ్చి, గోను పట్టాలు ఇచ్చి, వాళ్ళకేమో 5,000 జీతానికి పరిమితి చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసినటువంటి చంద్రబాబు గారు. అలాగే ఇదే వాలంటీర్లు మగవాళ్ళు ఇంట్లో లేనప్పుడు, ఈ ఆడవాళ్ళు ఇంట్లో ఉండేటప్పుడు మరి వాలంటీర్లు వెళ్ళడం, వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళగా ఇంట్లో దొంగతనాలు అని చెప్పి లేనిపోయిన మాటలను కూడా ఇదే వాలంటీర్ల గురించి అదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా 10 మెట్లు ఎక్కి ఆయన ఏమన్నారంటే, వాలంటీర్లు వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలతో కుమ్మక్కై కొంతమంది వాలంటీర్లు అందరూ కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ కి గురవడం చేయడానికి సిద్ధమయ్యారు. ఎవరైతే ఒంటరి మహిళ, ఒంటరి స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయడం, వాళ్ళేమో తీసుకెళ్లి కిడ్నాప్ చేయడం. కొంతమందిని కదండి, అందరినీ కాదు కదా, వాలంటీర్లు పెద్దపేట అందరినీ ఉద్దేశించి కాదు కదా, కొంతమంది అని చెప్పి అన్నారు. నాకు నేను కూడా కొంతమంది అని అన్నాను. అందుకే మీరు ఆ మాట అంటారనే నేను కూడా కొంతమంది అని అన్నాను. కొంతమంది వాలంటీర్లు ఆ విధంగా పనిచేస్తున్నారని అన్నాను. అదే పవన్ కళ్యాణ్ గారు 32,000 మంది స్త్రీలు అదృశ్యమయ్యారు ఈ రాష్ట్రం నుంచి అన్నారు. సార్, పవన్ కళ్యాణ్ గారు మీకు చక్కటమైన అవకాశం వచ్చింది. మీరు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే ఉపాధి హామీ పథకాన్ని కూడా వ్యవసాయ రంగానికి కూడా అనుసంధానం చేశారు. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరు 2018-19 అనుకుంటా మీరు లక్ష్మణరావు గారు, అది కాదు. ఇవాళ ప్రశ్న ఏంటంటే, వీళ్ళు ఎందుకు రాజీనామా చేపించారు, ఎవరు రాజీనామా చేపించమన్నారు? ఈ రోజున వాళ్ళు వైసీపీ నాయకులు ఒక్క మాట లక్ష్మణరావు గారు ఒక్క మాట మీరు అడిగిన సబ్జెక్ట్ కే వస్తా, కంప్లీట్ అయిపోతుంది. మీరు అడిగిన సబ్జెక్ట్ కి వస్తా. నేను అంటే ఆ రకంగానే మరి పవన్ కళ్యాణ్ గారు మాట అలాగనే 2 సంతకాలు చేశారు, మాట నిలబెట్టుకుంటారు. అలాగే వాలంటీర్లు ఇది 32,000 మంది తప్పుకున్న వాళ్ళు కూడా తీసుకొచ్చి ఎవరైనా తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష పడాలా. వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులను మీరు అన్నారు డేటా అంతా మిస్యూజ్ అవుతుందన్నారు. అసలు ఆ డేటా ఎక్కడికి వెళ్ళిందో మీరు సేకరించండి. అది సేకరిస్తారు సార్ లక్ష్మణరావు గారు. మన టైము వాల్యుబుల్ టైము, మీరు పెద్దవాళ్ళు. నేను అడిగేది అది కాదు. ఈ రోజున టాపిక్ వాళ్ళు వైసీపీ నాయకులు మమ్మల్ని బలవంతంగా రిజైన్ చేయమంటే మేము చేసామన్నారు. ఆ వైసీపీ నాయకులు ఎవరితో రిజైన్ చేయమని చెప్పారు? ఇప్పుడు మళ్ళీ వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకోవాలా తీసుకోకూడదు అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. అసలు రాజీనామా చేపించమని చెప్పిన వాళ్ళు ఎవరు? వాలంటీర్లు అందరూ కూడా ఇప్పుడు చెప్తున్నారు. దాని గురించి చెప్పండి మీరు ప్లీజ్. సార్, ఒక్క నిమిషం అండి. రాజీనామాలు చేయమని మేమే చెప్పాం. మేము అధికారంలో రాగానే ఇదే వాలంటీర్ మీద మొట్టమొదటి సంతకం మేము పెడదామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వాలంటీర్లు 1,08,000 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగింది. దాదాపుగా 1,00,000
ఆ 40,000 మంది వాలంటీర్లు రాజ్యం చేయాల. మీకు చిత్తశుద్ధి ఉంటే 2,50,000 మంది వాలంటీర్లు మేము పెట్టాం కాబట్టి ఈ 2,50,000 మందికి 10,000 జీతం పెట్టి రేపు 1వ తారీఖు నుంచి విధులు లక్ష్మణరావు గారు మీరు ఒకటి మర్చిపోతున్నారు ఇక్కడ. లక్ష్మణరావు గారు, ఎవరైతే మీరు వాలంటీర్లు రాజీనామా చేస్తానన్నారో ఆ రోజున ఈసీ కోడ్ వచ్చిన తర్వాత మీరు వైసీపీ పార్టీకి అనుకూలంగా మారుతున్నారు కాబట్టి మీరు రాజీనామా చేయొద్దని చెప్పారు. రాజీనామా ఎవరైతే చేయరో వాళ్ళని ప్రభుత్వంలో మేము ఉద్యోగులుగానే ఉంచుతామని చెప్పారు, మేము ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని చెప్పారు. కాబట్టి రాజీనామా చేసింది వైసీపీ కార్యకర్తలుగా చేసినప్పుడు వీళ్ళని తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎలా ఉంటుంది? నాగారు అక్కడ చేసింది 1,08,000 మంది, ఇంకా 1,50,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఉంది, అది కాదు ఇష్యూ. ఇప్పుడు ఈ 1,08,000 మంది లక్ష్మణరావు గారు, ఈ మీరు అడిగిన దానికి కాకుండా వేరే చెప్తున్నారు. లక్ష్మణరావు గారు, 1,08,000 మంది ఈ రోజున వైసీపీ వాళ్ళు మమ్మల్ని చేయమని చెప్తేనే మేము చేసామంటున్నారు. అది ఏంటి? మీరు ఎందుకు చెప్పారు వాళ్ళకి చేయమని? మేము స్థానిక నాయకులు అలాగే మా అధినాయకులు చెప్పడం వల్ల రాజీనామా చేస్తారు. మేము చెప్తున్నాం కదా, మీరు రాజీనామా చేయండి. మళ్ళీ మీరు పెద్ద అదే క్వశ్చన్ అడుగుతారు. మేమే చెప్పాం, మేమే ఏమని చెప్పాం. అలా ఎలా చెప్తారండి? అంటే ఈసీ కోడ్ ఉన్నప్పుడు ఎలా చెప్తారు? ఏమండి, వైసీపీకి తరపున ప్రచారం చేయడానికి మీరు రాజీనామా చేయండి అని ఎలా చెప్తారు? అలా అంటున్నా. రాజీనామా ప్రసారం చేయండి అని మేము చెప్పలేదే. మీరు విధుల నుంచి తొలగించండి, తొలగండి, మీరు విధుల నుంచి తొలగండి. మేము వచ్చిన తర్వాత కాదండి పెట్టింది మీరే, బాధ్యత మాది. కాదండి ఎందుకు పెట్టారు, ఎందుకు తొలగమన్నారు వాళ్ళని, కారణం ఏంటి? ఏమండి, ఇలా కదా కంప్లైంట్ ఇచ్చింది ఈసీకి. వాలంటీర్లు అనే వాళ్ళు స్వచ్ఛందంగా పరోక్షంగా ఎక్కడ కూడా ఎలక్షన్ లో పాల్గొకూడదు, ఎవరిని ప్రలోభాలకు గురి చేయకూడదు, ఎవరిని ఓట్లేయడానికి తీసుకెళ్ళకూడదు అని చెప్పి టీడీపీ వాళ్ళు కంప్లైంట్ చేయడం వల్ల కదా ఈసీ ఏం చెప్పింది, వాలంటీర్లు అనే వాళ్ళు కూడా ఎక్కడ పాల్గొద్దని చెప్పిన వాళ్ళకి మేము చెప్పాం, వాలంటీర్లు మీరు రాజీనామా చేయండి. ఈసీ ఏం చెప్పింది? లక్ష్మణరావు గారు ఈసీ ఏం చెప్పింది? మీరు స్ట్రైట్ గా దేనిలో పాల్గొనొద్దని చెప్పింది, కానీ మీరు రాజీనామా చేయమని మీ స్వలాభం కోసం, మీ పార్టీ స్వలాభం కోసం చేపించారంటారు. మీరు అంతేనా? ఒక్క నిమిషం నాకు మీరు ఎన్ని క్వశ్చన్లు అటు ఇటు మీరు టీడీపీకి అనుకూలంగా మాట్లాడినా సార్ ఇక్కడ ఓపెన్ గా మాట్లాడుతున్నాం. టీడీపీకి అనుకూలమా వైసీపీకి వ్యతిరేకమా కాదు, మీరు స్పష్టంగా మీరే చెప్తున్నారు సార్. 1,06,000 మంది అన్నారు. మీరు క్వశ్చన్లు ఇక్కడ సార్ నన్ను మాట్లాడిస్తారా? మీరు క్వశ్చన్ వేస్తారా? నేను సైలెంట్ అవుతా, మీరు ఏం క్వశ్చన్ ఇంకా మీరు ఒకటే సార్. లక్ష్మణరావు గారు మీరు కోపం కాదు, నేను సబ్జెక్ట్ మీద మాట్లాడమని చెప్తున్నా. లక్ష్మణరావు గారు మీరు అడిగిన క్వశ్చన్ కాకుండా మీరు వేరే అన్ని మాట్లాడుతున్నారు. సబ్జెక్ట్ ఏంటి? ఈ రోజు 1,08,000 మంది. మీరు సైలెంట్ ఉంటే నేను సైలెంట్ గా ఉంటా, మీరు చెప్పండి. ఇదే ఈ రోజున 1,08,000 రాజీనామా చేశారు, మిగతా వాళ్ళు చేయాల. వాళ్ళ పరిస్థితి ఏంటి? 1,50,000 మందిని తీసుకొని మేము ఏదైతే 2,50,000 మందికి మేము ఇచ్చామో మీరు కూడా మీ కార్యకర్తలకు వేసుకుంటారు, కానీ వైఎస్ఆర్ కార్యకర్తలకు మీరు మళ్ళీ వస్తాను సార్. ఈ రోజున మీరు వాలంటీర్ పోస్టులు వేస్తే టీడీపీ అనుకూలమైనటువంటి టీడీపీ కార్యకర్తలకు వేస్తారు, కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు వేస్తారా? వైఎస్ఆర్ పార్టీ సానుభూతి వర్లకు మీరు వేస్తారా? లక్ష్మణరావు గారు మ్యాటర్ అది కాదు. ఇక్కడ 1,08,000 మంది పరిస్థితి ఏంటి? 1,08,000 మంది ఎందుకు రాజీనామా చేశారు? ఎవరి కోసం రాజీనామా చేశారు? అది అడుగుతుంటే మీరు కూడా చెప్తున్నారు. మేము చేయమని చేశారు కొంతమంది.